సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు పెద్ద రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతి మరి నర్సాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గత 360 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి మరి అన్ని కులాలను ఐక్యత చేసి మరి బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాధికారం కోసం వారు కొట్లాడడం జరిగింది. అప్పుడు వారు కోటలను జయించి మరి గొప్ప రాజుగా పేరు తెచ్చుకొని తెలంగాణకు ఆఖరుకు తెలంగాణలో గోల్కొండ కోటను కూడా కొట్టే స్థాయికి ఎదిగిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. మరి వారి యొక్క స్తూపాలు కానీ స్టాచ్యూలు కానీ ప్రతి గ్రామంలో కూడా గౌడ సంఘాల తరఫున మరి బడుగు బలహీన వర్గాల తరఫున వారి స్తూపాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ప్రభుత్వం కూడా మరి తూతూ మంత్రంగా వారి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ చేస్తున్నాయి. అట్లా కాకుండా కూడా గవర్నమెంట్ హాలిడే ఇచ్చి మరి వారి యొక్క జయంతులను మరి ఇప్పటి నుంచి వర్ధంతులు కానీ జయంతులు కానీ ఘనంగా ప్రభుత్వం నిర్వహించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా మరి ఈ యొక్క రాజ్యాధికారం కోసం అందరం కూడా పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పాపన్న యొక్క ఆశయ